ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీడియో సందేశం ద్వారా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షం నేపథ్యంలో ఎల్లారెడ్డి కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, వాగులు వంకులు పొంగుపొల్లుతుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలకు నష్టం వాటిల్లిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీఓ, డీఎస్పీతో పాటు వివిధ శాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇది మన తీసుకుంటున్నారా? ఓకే ఓకే. మనకి ఇదంతా మునిగిపోతున్నాయి కదా ఇక్కడ అన్ని పొలాలు. నేను కూడా బయలుదేరినాను. ఇక్కడ మన తాండూరు సైడ్ ఇటు సైడ్ కూడా మన తిమ్మారెడ్డి ఇటు సైడ్ కూడా బాగా కొన్ని పంట పొలాలు, లింగంపేట కూడా. ఓకే, మీరు మాట్లాడండి. కరెక్ట్, చాలా ఎక్కువ ఉంది. చెప్పినాను సార్, 250 మిల్లీమీటర్లు పడింది. హెవీ రెయిన్ ఈ స్ప్రింగ్ ఈ మధ్య కాలంలో లేదు సార్. చాలా లింగంపేటలో ముంబాజీపేట ఇవన్నీ మునిగిపోతున్నాయి. తిమ్మారెడ్డి కూడా సార్. ఈ తిమ్మాపూర్ చెరువు కూడా కొంచెం లైట్ తెగినట్టు కూడా తెలిసింది సార్. ఇది ఎల్లారెడ్డిలో అది కళ్యాణి డ్యామ్ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. టీ గారు చెప్పమని చెప్పాను సార్. కళ్యాణి నుంచి నిజాం సాగర్ వాటర్ ఒకేసారి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను సి గారికి చెప్పి అలర్ట్ ఉండమని చెప్పినాను. సి గారికి చెప్పినాను. నేను కూడా బయలుదేరినాను కాన్స్టిట్యూన్స్ కోసం. ఇటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిక్కనూరు వరద దాటికైతే అక్కడ రైళ్ల పట్టాలు కుంగిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికే వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ప్రధానంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు జిల్లాలకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా ఈ వరదల్లో చిక్కుకుపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు కామారెడ్డికి సంబంధించి ఇటు ఎల్లారెడ్డికి మధ్య రాకపోకలు కూడా తెగిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు సిద్దిపేట నుంచి కూడా ఇటు రామాయంపేటకు వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఇటు కూడా ఇటు రాకపోకలు లేవు అని చెప్పి తెలుస్తూ ఉంది. మరొక వైపు హైదరాబాద్కు కామారెడ్డికి మధ్యలో కూడా రైళ్ల ఇటు సదుపాయాలు కూడా ఇక్కడ నిలిచివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు ఇటు కామారెడ్డి అదేవిధంగా మెదక్ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర స్థాయి నుంచి సీఎంఓ నుంచి కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చెరువులు అదేవిధంగా కుంటలు కూడా అన్నీ కూడా పూర్తిగా నిండుకుండలా నిండినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని చెరువులకు గండిపడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అంతా ఉందని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి రివ్యూ సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయా జిల్లాల్లో కూడా ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా హైదరాబాద్లో ముసురు నిన్నటి నుంచి కూడా కంటిన్యూస్గా కొడతా ఉంది. దీనికి సంబంధించి నగరంలో కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇటు హైడ్రా, అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీ సిబ్బంది, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా సమన్వయంతో వ్యవహరించాలని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ ఏర్పడకుండా చూడాలి, రోడ్లపైన ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అధికారులందరికీ ప్రధానంగా కలెక్టర్లకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా
అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ కూడా ఏమరపాటుగా ఉండకూడదని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే కొంతమంది వాగుల్లో చిక్కుకుని పోయారని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ఒక హెలికాప్టర్ కావాలని చెప్పి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి మెదక్ జిల్లా నుంచి అధికారులు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది ఈ వాగులో చిక్కుకుపోవడంతో దాదాపు 12 మంది ఈ వాగుల్లో చిక్కుకుపోయారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా ఇప్పటివరకైతే ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించలేదని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఎక్కడా కూడా ఇటు వైద్యులకు సెలవులు కూడా లేకుండా చూడాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా వైద్యుల కొరత ఉండకూడదు. మందులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. అవసరమైన చోట రాష్ట్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకునేలా కూడా వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి కింది స్థాయి అధికారులకు డాక్టర్లకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు మెదక్ అదేవిధంగా ఇటు కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ 2 జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అధికారులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, అలాగే ఎవరైతే ఈ వాగుల్లో చిక్కుకున్నారో వారి కోసం ఎలాంటి సహాయక చర్యలు ముమ్మరం చేశారు? ప్రధానంగా వాగుల్లో చిక్కుకుపోయిన వారు ఎవరైతే ఉన్నారో దాదాపు 12 మంది వాగుల్లో ఇక్కడ చిక్కుకుపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వానికైతే సమాచారం అంతా ఉంది. ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు మెదక్ జిల్లా అదేవిధంగా ఇటు నిజామాబాద్ జిల్లా బార్డర్లు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరైతే పశువుల కాపర్లు కొంతమంది వరదల్లో చిక్కుకుని పోయారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మరొక కొంతమంది కారులో ప్రయాణిస్తున్న వారు కూడా వరదల్లో చిక్కుకుని పోయారని చెప్పి కూడా ప్రభుత్వానికి సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, వారిని వెంటనే కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అక్కడి నుంచి అధికారులు చీఫ్ సెక్రటరీకి సమాచారం అందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సహాయక చర్యలు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే వారిని కాపాడే ప్రయత్నం కూడా చేసే అవకాశం జరుగుతుందని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిండుకుండల్లా ఉన్నటువంటి ఏవైతే ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువులు కూడా ఇప్పటికే అన్ని కూడా నిండి ఉన్నాయి. కాబట్టి కొన్ని చెరువులు గండిపడే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇటు విద్యుత్ అధికారులు చాలా వరకు కూడా ఇక్కడ విద్యుత్ తీగలపై కొన్ని చెట్ల కొమ్మలు విరిగి పడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా అదేవిధంగా కొన్ని తీగలు తెగిపడి రోడ్ల మీద పడ్డా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులు కూడా నిండుకుండలాగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్లో రివ్యూ ప్రారంభమైంది. రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం నుంచి మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి వరదల్లో ఎవరైతే చిక్కుకుని పోయారో వారిని కాపాడే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అంతా ఉంది. మరొక వైపు ఎక్కడ కూడా ఇట్లాంటి వాగులు వంకలు అదేవిధంగా ఇటు విద్యుత్ స్తంభాలకు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఈ గణేష్ మండపాల వద్ద కూడా విద్యుత్ తీగలు అదేవిధంగా కరెంటుకు సంబంధించిన పనుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి కూడా ఈ ముసురు అనేది కంటిన్యూస్గా కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా ఇతర ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ పరిస్థితిని పర్యవేక్షించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.